తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మేమైతే కలదానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ తమ్ముడు రాలే ఫ్రెండ్స్ గౌడ్ నీకేదో కిరికిరి పంచే సార్. అయితే ఇగో రెగ్గాలు తింటున్నాం ఫ్రెండ్స్. ఇగో మావులు అయితే తింటున్నారు ఇక్కడ. అన్న ఎట్లుందా రెగ్గాలు? తీయగున్నాయి. తీయగున్నాయా అన్న? తీయగుంది. బా తీయగుంది. తీయగుందంటే అన్న ఎట్లుందా రెగ్గాలు? ఎట్లున్నాయి అన్న? మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. ఈయన పేరు అయితే శివ ఫ్రెండ్స్. ఈయన అయితే బాగా స్కిన్ టైట్ చేస్తాడు. శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లున్నదా నాకు రెగ్గాలు? కొన్ని పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్, అయినా పర్లేదు, బాగున్నాయి. హెల్త్ కి మంచివి తింటే. ఇవి ఓన్లీ సమ్మర్ సీజన్ లో దొరుకుతాయి. ఓన్లీ సమ్మర్ సీజన్. మరి ఇలా సీజన్ ఫ్రూట్స్ కూడా అంటారు వీటిని. కానీ చేనులో మొత్తం రెగ్గాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎందుకో మరి అంటే మా అన్న సొసైటీకి సంబంధించిన వ్యక్తి. ఓకే. తన సొసైటీ గురించి చాలా బాగా ఆలోచిస్తాడు. పత్తి పండించుకొని బాగుపడడం కంటే ప్రజలకు రెగ్గాలు అందియడం అనేది తన సంకల్పం, తన ఆశయం. బ్రో ఏమైంది బ్రో, గ్రూప్ లో లేరా? అయితే అడుగుదాం. నిన్న మిర్చమణికి పోయింది, మరి ఎట్లుందో మార్కెట్లో ఏందో అడుగుదాం. ఎట్లుంది మార్కెట్లో? నెంబర్ చెప్పు. మామూలైతే కళ్ళు తాగొస్తారు బేటి. చూడు బేటి ఎట్లా వస్తారు. ఇది మా తండ బేటి. బేటే కళ్ళు తాగి వస్తున్నాం బేటి. బేటే ఈ పాప అయితే ఉరికొస్తుంది బేటి. బేటే చూడు బేటే. మనం అయితే ఫెర్టిలైజర్ షాప్కి వచ్చినాం బేటే. ఇస్తుంది బేటది. బేటే సంచి పట్టుకొస్తుంది బేటే. तीन बादाम बादाम తీసుకో अच्छे